హలో ఎవ్రీవన్. సో ఫైనలీ ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన కల్కిది అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ అయితే చూడడానికి మై గాడ్ అదిరిపోయింది. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటేనే మైండ్ పోయింది. నేనైతే మన ఇండియా నుంచి ఇలాంటి మూవీ ఎప్పుడైనా వచ్చిద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో జనరలీ ట్రైలర్స్ ప్రకారం 3 minutes అంటే చాలా ఎక్కువ టైమే, బికాస్ వాటిలో స్టోరీ తెలిసిపోద్ది కాబట్టి. బట్ స్టిల్ వీళ్ళు 3 minutes చూపించినా గానీ ఎక్కడ స్టోరీ రివీల్ అనకుండా చాలా సస్పెన్స్ఫుల్ గా ట్రైలర్ అనేది కట్ చేశారు. అండ్ పైగా మూవీ మీద హైప్ అయితే బేవత్సంగా పెంచారు. సో నాకైతే ఈ ట్రైలర్ చూసాక కొన్ని అదిరిపోయే హిడెన్ డీటెయిల్స్ అనేవి కనపడి, సో ఆ డీటెయిల్స్ ఏంటి అండ్ అలాగే మూవీ స్టోరీ ఏమై ఉండొచ్చు, సో ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో అందుకే వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. కానీ దానికన్నా ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ క్లోజ్ టు 3K. అండ్ అలాగే ఈ వీడియో లైక్ చేయండి, సో దట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్న వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అయ్యిద్ది. సో ఇంకా మనకి ట్రైలర్ ఫస్ట్ షాట్ లో కాశీ సిటీని చూపిస్తారు. అండ్ వెనక మన బ్యాక్గ్రౌండ్ లో చెప్తారు దట్ ఈ భూమి మీద క్రియేట్ అయిన ఫస్ట్ సిటీ ఏదైతే ఉందో అది కాశీయే. అండ్ ఇప్పుడు చివరికి లాస్ట్ గా మిగిలిన సిటీ కూడా కాశీయే. అండ్ ఆ సిటీ షాట్ మనం స్టార్టింగ్ లోనే చూడొచ్చు. సో ఇక్కడ వీళ్ళు చాలా తెలివిగా మిగతా కంట్రీస్ బార్డర్స్ ఇవన్నీ ఎరేస్ చేసేసారు. ఓన్లీ కాశీ సిటీని ఒకటే పెట్టారు. అండ్ అక్కడికి చుట్టూ ఉన్న డిఫరెంట్ కంట్రీస్ లేకపోతే ప్లేసెస్ నుంచి జనాలు వస్తున్నారు. సో అందుకే మనం ఆ సిటీలో అన్ని టైప్ ఆఫ్ మనుషులను చూడొచ్చు. ఇన్ఫాక్ట్ ముందు రిలీజ్ చేసిన 2 episodes లో కూడా మనం అక్కడ డిఫరెంట్ లొకాలిటీకి చెందిన మనుషులను చూస్తాము. అండ్ ఈ పిక్ మీరు జూమ్ చేస్తే అక్కడ క్లియర్ గా రాస్తుంది ఇన్స్టెంట్ క్రిమేట్ ఫర్ 500 units. సో అట్ ప్రెసెంట్ కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళని కాశీకి తీసుకెళ్లి మరి క్రిమేషన్ చేస్తారు, ఆర్ ఎల్స్ వాళ్ళ అస్థికల్ని కాశీలో ఉన్న గంగా నదిలో కలుపుతారు. సో అక్కడ మనకు అదే రెఫరెన్స్ చూపిస్తున్నారు. కానీ అది మోడర్న్ డే కాబట్టి ఇన్స్టెంట్ క్రిమేట్ ఫర్ 500 units. సో యూనిట్స్ అనేది ఇక్కడ కరెన్సీ. అండ్ క్రిమేషన్ ఉందంటే దాని అర్థం దాని చుట్టూ గంగా నది ఉండాలి. కానీ అక్కడ ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ మూలన ఎక్కడ భూమి మీద వాటర్ లేదు. సో అందుకే గంగా రివర్ ఇస్ కంప్లీట్లీ ఎవాపరేట్ అండ్ జస్ట్ అక్కడ మొత్తం శాండే మిగిలింది. అండ్ అక్కడ మీరు హోటల్ గంగాసన్ చూడొచ్చు. సో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ దాని కనుక మీరు గూగుల్ చేస్తే ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా వారణాసిలో ఆ హోటల్ ఉంది. సో మరి వాళ్ళు కావాలని పెట్టారో ఆర్ కోఇన్సిడెన్స్ వీ డోంట్ నో. సో మనం చూస్తాం చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది కాశీకి మైగ్రేట్ అవుతున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ షాట్ లో మనం ఫస్ట్ గ్లింప్స్ ఆఫ్ కాంప్లెక్స్ ని చూస్తాము. సో ఈ కాంప్లెక్స్ గురించి ఆల్రెడీ ఫస్ట్ వచ్చిన 2 episodes లో చాలా డీటెయిల్ గా వాళ్ళు చెప్పారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ కూడా ఒక డైలాగ్ ఉంది దట్ భూమి మీద ఉన్న అన్ని రిసోర్సెస్ ని అక్కడ మనం చూడొచ్చని. ఇన్ఫాక్ట్ వాటర్ కూడా అక్కడ కాంప్లెక్స్ లో దొరికిద్దని. అండ్ ట్రైలర్ లో వచ్చిన తర్వాత షాట్ చూస్తే అర్థమైంది దట్ ఈ కాంప్లెక్స్ అనేది చాలా పెద్దది. లైక్ ఒక చిన్న ప్లేస్ ఏంటి ఒక పెద్ద సిటీయే ఒక కాంప్లెక్స్ మీద ఉందని. అండ్ అక్కడ మొత్తం ట్రీస్, ఫారెస్ట్, ఫార్మ్స్ అన్ని ఉన్నాయి. లైక్ ట్రైలర్ తర్వాత షాట్ లో మనం ఇద్దరిని హార్స్ రైడింగ్ చేస్తూ చూడొచ్చు. సో వాళ్ళు కూడా కాంప్లెక్స్ మీదే అది చేస్తున్నారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కాంప్లెక్స్ ఎంత పెద్దదని. అండ్ ఐ థింక్ ఆ కాంప్లెక్స్ పైన ఇంకో సెపరేట్ ప్లేస్ ఉంది. అండ్ అక్కడే అసలు రైడర్స్ అండ్ వాళ్ళ లీడర్స్ వాళ్ళందరూ అక్కడ ఉంటారు. లైక్ దీని తర్వాత షాట్ చూస్తే మనం వాళ్ళు ఆల్రెడీ కాంప్లెక్స్ మీద ఉన్నారు. అండ్ అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ పైకి టెలిపోర్ట్ అవుతున్నారు ఆ స్టాచ్యూ వాడి. సో వాళ్ళు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ మెయిన్ బేస్ ఆర్ హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది రైడర్స్ ది. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లో మనం వాళ్ళ లీడర్ ని చూడొచ్చు. తను అంటున్నాడు ఇక్కడ ఒకే దేవుడు ఉన్నాడు, సుప్రీం యాస్కిన్ అని. సో మేబీ ఇతని పేరే యాస్కిన్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఇతని హెడ్ పేరు. ఐ గెస్ ఇతని పేరే. అండ్ ఇతనే ప్రస్తుతానికి నాకు తెలిసి ఈ కాశీ సిటీని కంట్రోల్ చేస్తాడు అనుకుంటా. ఎందుకంటే మనం ముందు వచ్చిన ఎపిసోడ్స్ లో చూస్తే అక్కడ తన స్టాచ్యూ అనేది ఉంటది. తన స్టాచ్యూని ఆ రోబోట్ అనేది కడుతుంది. సో ప్రస్తుతానికి ఇతను కంట్రోల్ చేస్తున్నాడు. అండ్ ఇతని పైన మన కమల్ హాసన్ ని చూస్తాము. ఇన్ఫాక్ట్ ట్రైలర్ లాస్ట్ లో మన కమల్ హాసన్ ది అద్దరిపోయే లుక్ అనేది చూపించారు. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఐ థింక్ కాంప్లెక్స్ ఇంత పెద్దగా ఉన్నా కానీ మేబీ ఇక్కడ ఫుడ్ అనేది గ్రో అవ్వదు అనుకుంటా. బికాస్ ముందు వచ్చిన ఎపిసోడ్స్ లో చూస్తే బుజ్జి ఇంకెక్కడి నుంచో పైనాపిల్స్ ని కాంప్లెక్స్ లోకి తెస్తుంది. సో మేబీ డబ్బున్న వాళ్ళు ట్యాక్స్ లాగా రేడర్స్ కి పే చేస్తా కాంప్లెక్స్ లో లగ్జరీస్ గా బతుకుతున్నారు. అండ్ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడ రేడర్స్ అని వాళ్ళ టీం చూసుకుంటారు. అండ్ మేబీ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 1 million units అనుకుంటా. అండ్ దాని గురించి మనం తర్వాత చాలా సార్లు వింటాము ఎపిసోడ్స్ లో గానీ నెక్స్ట్ ట్రైలర్ లో గానీ. సో ఇంకా నెక్స్ట్ షాట్ లో మనం ఆల్రెడీ అశ్వత్థామ ఇంట్రడక్షన్ వీడియోలో చూసింది క్లిప్ చూడొచ్చు. సో మేబీ పిల్లోడు వెనకమాల ఎవరో వచ్చారు. వాళ్ళందరినీ ఓడించి అశ్వత్థామ ఆ పిల్లోడిని కాపాడతాడు అనుకుంటా. నెక్స్ట్ ఆ పిల్లోడు తన గురించి అడిగితే తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ అదన్న పిల్లోడు అంటున్నాడు ఇలా అయితే నువ్వు ఎంతమందిని కాపాడొచ్చో నీకు తెలుసా అని. అండ్ దెన్ హీ రిప్లైస్ నేను కాపాడాల్సింది కేవలం ఒక్కళ్ళనే అని. అండ్ ఇక్కడ నుంచి ట్రైలర్ అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా మారిద్ది. లైక్ రియలీ క్రేజీ. బికాస్ అక్కడ జనరల్ అంటాడు ఇలాంటిది మనం 6000 years క్రితం చూసాము. సో మోస్ట్లీ తను మహాభారతంలో జరిగిన కురుక్షేత్రం యుద్ధం గురించి చెప్తున్నాడు అనుకుంటా. సో అప్పుడు ఏదైతే పవర్ వచ్చిందో మళ్ళీ అదే పవర్ ఇప్పుడు వాళ్ళు సెన్స్ చేయగలుగుతున్నారు. అండ్ వీసీ ఇక్కడ అశ్వత్థామకి తన తలలో ఉండే మనీ దొరికింది. అండ్ అలాగే నెక్స్ట్ షాట్ లో మనం ఇరిగిపోయిన బోన్ చూడొచ్చు.
సో మేబీ ఈ బో వచ్చేసి అశ్వత్థామదే, అండ్ అది కూడా అప్పుడు కురుక్షేత్రంలో యూజ్ చేసిన బో అనుకుంటా. సో వాళ్ళు అంటున్నారు 6000 years తర్వాత ఇలా జరుగుతుందంటే మేబీ ఇప్పుడు ఇదంతా స్టార్ట్ అవ్వచ్చు అని. సో అసలు యాక్చువల్ ఇక్కడ ఏం జరుగుతుందో మీకు క్లియర్ గా చెప్తాను. ఇన్ఫాక్ట్ ఈ ఒక్క షాట్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమైంది. సో కాంప్లెక్స్ లో వాళ్ళందరూ డిఫరెంట్ అమ్మాయిలను కలెక్ట్ చేసి వాళ్ళ మీద ఫర్టిలిటీ టెస్ట్లు అనేవి చేస్తున్నారు. బికాస్ మేబీ వాళ్ళకి అర్థమైంది ఏదో ఒక పవర్ రాబోతుంది. సో అదే కనుక వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు పవర్ఫుల్ గా ఉండొచ్చు అండ్ వీళ్ళని ఆపేది ఎవరు ఉండరని చెప్పి వీళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తున్నారు అనుకుంటా. సో వాళ్ళు తీసుకెళ్లిన అమ్మాయిల్లో దీపిక కూడా ఒకటి. అండ్ తన మీద చేసిన ఎక్స్పెరిమెంట్ మేబీ సక్సెస్ఫుల్ అయ్యి కావాల్సిన పవర్ దీపిక దగ్గరే ఉంది. అంటే మోస్ట్లీ దీపికాకి పుట్టబోయే వాళ్ళే కల్కి. అండ్ మనకు మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క స్క్రీన్ మీద చూడొచ్చు. లైక్ దీపిక పేరు కాంప్లెక్స్ వాళ్ళు పెట్టింది వచ్చేసి సమ్ 80. సో తన దగ్గర ఎలాంటి పవర్ ఉందో తనకు తెలిసి ఇది చెడ్డవాళ్ళ చేతుల్లో పడకూడదు, ఆర్ ఎల్స్ పుట్టిన వాళ్ళని వీళ్ళు చంపేస్తారనో తను అక్కడి నుంచి తప్పించుకుని ఉండొచ్చు. అండ్ అందుకే తన మీద 5 star బౌంటీ అనేది పెట్టారు, విచ్ ఇస్ 1 million units. అండ్ అక్కడ క్లియర్ గా తన గురించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది రాశారు. దట్ తను ఫర్టిలిటీ సెంటర్ లో 2886 నుంచి పార్టిసిపెంట్ అని. అండ్ తను ప్రెగ్నెంట్ అయ్యి 150 days అయింది. సో నియర్లీ 5 months. అండ్ తన కాంప్లెక్స్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు అక్కడ రాశారు. సో అందుకే తను ఇక్కడ మీరు ఏదైతే వెహికల్ చూసారో దాంట్లో నుంచి ట్రావెల్ అవుతుంది. అండ్ తన్ని అశ్వత్థామ ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. సో మోస్ట్లీ తన్ని శంబాలా అనే ఇంకో సిటీకి తీసుకెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ మనకు ముందు వచ్చిన ఎపిసోడ్స్ లో కూడా క్లియర్ గా వాళ్ళు అంటారు దట్ శంబాలాలో ఉన్న వాళ్ళకి పైనాపిల్స్ నచ్చుతాయి అని. సో శంబాలా అనేది ఇంకో డిఫరెంట్ సిటీ ఉంది అండ్ ఇది కాంప్లెక్స్ నుంచి మేబీ హిడెన్ గా ఉంది అనుకుంటా. ఇన్ఫాక్ట్ ట్రైలర్ లో తర్వాత వచ్చే షాట్లలో మనం ఆ శంబాలా సిటీని చూడొచ్చు. సో పురాణాల ప్రకారం కూడా శంబాలాలోనే కల్కి జన్మిస్తాడు. సో శంబాలాకి వెళ్తే తనకేమీ అవదని చెప్పి అశ్వత్థామ తన్ని ఇక్కడ నుంచి శంబాలాకి తీసుకెళ్తున్నాడు అనుకుంటా. సో అందుకే ఈ వెహికల్ లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. అండ్ దెన్ మనం ట్రైలర్ నెక్స్ట్ షాట్ లో ప్రభాస్ని చూస్తాము, who is called as భైరవ. సో మీరు ఎపిసోడ్స్ చూసుంటే మీకు తెలుసు, ఆర్ ఎల్స్ నేను బ్రేక్ డౌన్ చేస్తాను అదైనా చెక్అవుట్ చేయొచ్చు. బట్ స్టిల్ అది కాకపోతే ఇక్కడ ప్రభాస్ వచ్చేసి ఒక బౌంటీ హంటర్. అంటే తన డబ్బుల కోసం కొంతమంది పట్టుకోవటం గానీ ఇలాంటి విషయాలన్నీ చేస్తూ ఉంటాడు. అండ్ తన గోల్ వచ్చేసి 1 million units కలెక్ట్ చేసి కాంప్లెక్స్ లోకి వెళ్ళాలి. సో అందుకే దానికోసం బౌంటీస్ చేస్తా మనీ అనేది కలెక్ట్ చేస్తాడు. సో దానికి సంబంధించి నాకు తెలిసి కాశీ సిటీ లోపల జరిగే ఫైట్స్ అని అవే. అండ్ మేబీ ఆ ఫైట్స్ మధ్యలోనే తను దిశాని కలుస్తాడు అనుకుంటా. సో అలా తను బుజ్జి హెల్ప్ తీసుకుని ఫైట్ చేస్తా మనీ కలెక్ట్ చేస్తా ఉన్నప్పుడు తనకి 1 million బౌంటీ అనేది తెలిసిద్ది. సో అందుకే తను బయలుదేరి బుజ్జి హెల్ప్ తో ఆ లొకేషన్ కు వెళ్లి తను పట్టుకుందామని ట్రై చేస్తాడు. అండ్ అక్కడ తను ఫస్ట్ టైం అశ్వత్థామని కలుస్తాడు. సో మనకి ట్రైలర్ లో గానీ ఫస్ట్ వచ్చిన గ్లిమ్స్ లో గానీ చాలా వరకు ఈ ఫైట్ కి సంబంధించి మన క్లిప్స్ అనేవి చూపించారు. సో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇతను ఒక్కడి దగ్గరే లేదు, అందరి దగ్గర ఉంది. అండ్ 1 million బౌంటీ కాబట్టి అందరూ మేబీ ట్రై చేస్తారు అనుకుంటా దీపికని పట్టుకోవడానికి. ఇన్ఫాక్ట్ రైడర్స్ కూడా తన వెనకమాల పడతారనుకుంటా. సో ప్రభాస్ ఇక్కడ రైడర్స్ ని ఓడించి తనే కలెక్ట్ చేద్దామని బౌంటీ మేబీ అక్కడ రైడర్స్ తో ఫైట్ చేస్తాడు అనుకుంటా. సో తను వాళ్ళని కూడా అడ్డుకున్నాడు కాబట్టి ఆ జనరల్ వచ్చి తను అంటాడు నువ్వు తను పట్టుకోగలవా నిజంగానే అని. అండ్ దెన్ మేబీ భైరవ అని ఉంటాడు నా రికార్డ్స్ చూస్తే మీకు అర్థమైద్ది నేను ఎప్పుడు ఓడిపోలేదని. అండ్ ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అక్కడ రాసింది వెల్కమ్ టు న్యూ వరల్డ్ అని. సో ముందు అక్కడ దీపిక వెళ్తున్న వ్యాన్ ని చూడొచ్చు, తన వెనకమాల ఎవరో చేసి చేస్తున్నారు. సో ఇలా అందరు రైడర్స్ తన వెనకమాల పరిగెత్తున్నారు. అండ్ మేబీ బుజ్జి హెల్ప్ తో ప్రభాస్ వీళ్ళ దాటడానికి ట్రై చేస్తాడు అనుకుంటా దీపికాని పట్టుకోవడానికి. అండ్ ఐ థింక్ ఈసారి భైరవ షూస్ కి ఛార్జింగ్ పెట్టాడు అనుకుంటా. సో అందుకే షూస్ లోపల ఉన్న థ్రస్టర్స్ వాడి డైరెక్ట్ గా బుజ్జిని జంప్ చేశాడు. సో ఈ షాట్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు ముగ్గురు ప్రభాస్ని చూసారు కదా. సో మేబీ లాస్ట్ వచ్చిన ఎపిసోడ్స్ లో తన పిల్లల దగ్గర నుంచి హోలోగ్రామ్ డివైస్ అనేది తీసుకున్నాడు. సో దాన్ని యూస్ చేసి తను ఇక్కడ హోలోగ్రామ్ ని క్రియేట్ చేశాడు అనుకుంటా. సో మేబీ తన వెనకమాల ఉన్న ఇద్దరు హోలోగ్రామ్స్. సో ఇలా పెద్ద ఫైట్ అయ్యాక ఫైనలీ తన దీపిక దగ్గరికి వెళ్తే అక్కడ అశ్వత్థామ వచ్చి తన అడ్డుకుంటాడు అనుకుంటా. అండ్ దెన్ వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఫైట్ అనేది జరిగిద్ది. అండ్ మేబీ నాకు తెలిసి ఇక్కడ అశ్వత్థామ భైరవాను ఓడిచ్చేస్తాడు అనుకుంటా. అండ్ దెన్ భైరవ రియలైజెస్ అసలు దీపిక ఎంత ఇంపార్టెంట్ అని. అండ్ నాకు తెలిసి ఫైనలీ వాళ్ళు చాలా కష్టపడి దీపికాని శంబాలాకి తీసుకెళ్తారు అనుకుంటా. అండ్ దీపిక శంబాలాలో ఉందని తెలిసాక రేడర్స్ అందరూ కలిసి వాళ్ళ మీద అటాక్ చేస్తారు అనుకుంటా. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్ఫినిటీ వార్ లో ఎలా అయితే విజన్ వాళ్ళు అక్కడ పెట్టుకుని వాకండాలో వీళ్ళందరూ కలిసి ఫైట్ చేస్తారో సేమ్ అలాంటి బ్యాటిల్ మనం ఇక్కడ చూడొచ్చు. లైక్ దీపికని జాగ్రత్తగా దాసి ఇక్కడ రేడర్స్ అను శంబాలా వాళ్ళ మధ్యలో పెద్ద ఫైట్ అనేది జరిగిద్ది. అండ్ ఆ ఫైట్ లో మేబీ భైరవ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు అనుకుంటా. సో మేబీ ఈ షాట్ వచ్చేసి ఆ ఫైట్ లోదే. సో మేబీ ఫస్ట్ టైం జరిగిన అటాక్ లో వీళ్ళు గెలుస్తారు శంబాలా వాళ్ళు. బట్ స్టిల్ చాలా మంది చనిపోతారు కాబట్టి దీపిక అంటుంది ఎంతమంది కేవలం ఒక్క బేబీ కోసం చనిపోతున్నారని. అండ్ ఈ ఒక్క సెకండ్ ఎవరైతే కనపడ్డాడో అతను మన గ్లిమ్స్ లో లాస్ట్ టైం చూసిన అతను సేమ్ వెళ్ళి అనిపించారు. సో శంబాలాలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ గానే
లోనే ఉంది. మేబీ ఈ సిటీ చెప్పా కదా కాశీ నుంచి చాలా హిడెన్ గా ఉందనుకుంటా. అండ్ హియర్ కమ్స్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ షాట్ ఆఫ్ ది ట్రైలర్. సో ఇక్కడ మనం కమల్ హాసన్ ని ఎప్పుడూ చూడని గెటప్ లో చూస్తున్నాము. అండ్ తను ఎవరు చెవులోనో అంటున్నాడు కొత్త వర్డ్ వస్తుందని. సో ఆ పర్సన్ స్పెక్స్ చూసి మేబీ ఐ థింక్ మనం గ్లిమ్స్ లో ప్రాజెక్ట్ కే అని అంటాడు చూడండి, అతనే అనుకుంటా. సో ఆ సైంటిస్టే ఈ ఫర్టిలిటీ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తున్నాడు. సో ఇక్కడ కమల్ హాసన్ చూస్తుంటే తను చాలా వీక్ గా ఎన్నో సంవత్సరాల నుంచి బతుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ తన అసలు మొత్తం కాంప్లెక్స్ గాని కాశీని గాని రూల్ చేస్తున్నాడు. సో మేబీ ఆ ఫర్టిలిటీ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ పవర్ ఏదైతే వస్తుందో అది తను తీసుకుందామని ట్రై చేస్తున్నాడు అనుకుంటా. సో దట్ హీ విల్ బికమ్ పవర్ఫుల్. అండ్ అందుకే ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేపిస్తున్నాడు. అండ్ అందుకే తన డాక్టర్ తో కూడా అంటున్నాడు అనుకుంటా. అండ్ ప్రస్తుతానికి ఆ పవర్ దీపికా దగ్గర ఉంది. అండ్ ఒక హై ఎండ్ తో ట్రైలర్ అనేది ఎండ్ చేశారు. అండ్ ఈ డీటెయిల్స్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడేశాను. సో ట్రైలర్ లో నాకు కనపడిన హిడెన్ డీటెయిల్స్ అయితే ఇవే. నేనేమైనా డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ చెప్పే కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.